హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, ఇదైతే ఫ్రిల్స్ ఫ్రాక్ అండ్ 3 లేయర్స్ అయితే వస్తుందండి. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. లుక్ అయితే చాలా చాలా బాగుంది అనమాట. చూడండి, సో ఇది ప్రిన్సెస్ కట్ కాదండి, డాట్స్ వేసి కుట్టాను అనమాట ఫ్రాక్ వచ్చేసి. సో కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి, హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ అండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే పఫ్ హ్యాండ్స్ అనేది. ఎప్పుడైనా సరే ఎల్బో హ్యాండ్సే పెట్టుకుంటాను. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో చూడండి, ఇదైతే 3 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక శారీతోనే అండి. మీరు శారీతోనే కుట్టుకున్నా సరే, లేదంటే క్లాత్ తీసుకుంటే అయితే కంపల్సరీ 5 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుందండి. ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ 5 మీటర్స్ కంటే తక్కువ అయితే తీసుకోవద్దు. ఓకేనా. ఇదనమాట ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. వేసుకుంటే మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. బయటికి వేసుకొని వెళ్ళొచ్చు, ఇంట్లో ఉన్నా సరే వేసుకోవచ్చు. సో ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే చూడండి, నేను కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి, వాళ్ళు కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, లైనింగ్ పార్ట్స్ అయితే జాయింట్ అయితే వేసుకోవాలండి. దానికంటే ముందు నెక్స్ అయితే కట్ చేయలేదు. చూడండి, డ్రాయింగ్ అయితే వేసాను కానీ నెక్స్ అయితే కట్ చేయలేదు. నేను ఏదైనా సరే నెక్ అనేది కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తానండి. సో చూడండి, కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. ఇలాగా సమానంగా పెట్టేసుకొని, దీనికైతే స్క్వేర్ నెక్ పెట్టాను కదా, అందుకోసం ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా స్క్వేర్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేశాను. సో ఇప్పుడు ఇది జాయింట్ వేసేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలాగా డైమండ్ షేప్ లాగా పెట్టానండి. సో చాలా బాగుంటుంది అనమాట. నాకు ఎందుకో ఈ షేప్ అంటే చాలా ఇష్టము. ఒక 2 డ్రెస్సెస్కి అయితే ఇదే ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మీకు ఇంకేమైనా డిజైన్ నెక్ షేప్ కావాలి అనుకుంటే మీరు పెట్టేసుకోండి. ఓకేనా. నేనైతే ఇది పెట్టాను కదా, సేమ్ ఎలా ఉందో అలా కట్ చేశాను. ఓకేనా. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కూడా మనము మెయిన్ క్లాత్ కి జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కి జాయింట్ వేసేసుకోవాలి. సో ఇలాగా దానికి సపరేట్ పెట్టేసుకొని మీరు జాయింట్ వేసేసుకోండి. సో ఇది మంచిగా ట్రాన్స్పరెంట్ ఉంది కదా క్లాత్ అయితే, మనకి మెయిన్ క్లాత్ అనేది మంచిగా ఉంది కాబట్టి చూడండి, పైనుంచి అయితే కనిపిస్తుంది. సో ఇలా పైనుంచి ఇలాగా జాయింట్ వేసేసుకుంటే ముడతలు ఏమీ రాకుండా నీట్ గా వస్తుందండి. ఆల్రెడీ ఇదైతే శారీ వచ్చేసి మార్బుల్ శారీ అంటారండి. సో ఇది కొంచెం ఇలాగే ఉంటుంది అనమాట. డిజైన్ ఇలా ఉంటుంది, కొంచెం ముడతలు లాగా ఇలా ఉంటుంది అనమాట. సో ఫ్రాక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే ఫ్రాక్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నానండి. శారీ అయితే ఎందుకో నాకు అంత అనిపించలేదు, అందుకోసం ఫ్రాక్ లాగా కుడదామని చెప్పేసి కుడుతున్నాను. సో లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా మొత్తం కూడా జాయింట్ వేసేసుకోండి. ఇలా జాయింట్ వేసేసిన తర్వాత నెక్ మొత్తం కూడా నీట్ గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా మనం నెక్ కంటే కూడా ఇదంతా కూడా నీట్ గా కట్ చేసేయండి. కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్ కూడా అలాగేనండి. చూడండి, ఇలా నెక్ కట్ చేసిన తర్వాత డాట్స్ అయితే వేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ అయితే పెట్టట్లేదు. డాట్స్ వేసినా సరే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ అనేది మనం రెడీమేడ్ డ్రెస్సులకి వచ్చినట్టుగా వస్తుంది. సో ఈ డాట్ హైట్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 5 ఇంచెస్ ఉండేలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదనమాట, ఇలా వేసేసుకోండి. సో ఇలా డాట్ వేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి. సేమ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలి. సో ఇలా లైనింగ్ పై నుంచి వేసుకున్నా సరే, మీరు ఎలా వేసుకున్నా సరే జాయింట్ అనేది ముడతలు లేకుండా వేసుకోవాలి. సో ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మొత్తం కూడా నీట్ గా కట్ చేసేయండి. సో ఈ నెక్ దగ్గర కూడా కట్ చేసేయండి. ఓపెన్ చేసేసేయండి. ఇప్పుడు క్లోజ్ ఉంది కదా నెక్ దగ్గర, అది ఓపెన్ చేసేసేయండి. ఇలాగా ఓపెన్ చేసేసుకొని డాట్స్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇది కూడా 5 ఇంచెస్ అయితే ఉండాలండి. 5.5.5 కూడా వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువైతే వేయద్దండి. పట్టేస్తుంది అనమాట, డ్రెస్ అనేది పట్టేస్తుంది. 5 ఇంచెస్ 5.5, అంతకన్నా ఎక్కువైతే వేయద్దు. నేనైతే 5 ఇంచెస్ అయితే వేసానండి. సో ఇలా డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు నెక్కి మొత్తం కూడా పైపింగ్ వేసేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీకు ఏ కలర్ అయితే వేసుకోవాలనుకుంటారో ఆ కలర్ అయితే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ చూడండి మెరూన్ ఉంది కదా, మెరూన్ ఎక్కువ తెలుస్తుందండి ఈ శారీలో అయితే, అందుకోసం ఇదైతే మెరూన్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. సో ఇది ఇలా వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగా 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని, క్రాస్గా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. 1 ఇంచు తీసుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ మలిచి కుట్టేసుకొని, ఇంకొక సైడ్ వచ్చేసి మనం బ్లౌజ్కి అయినా సరే ఇలా నెక్కు అయితే మార్కింగ్ ఎలా అయితే పెట్టేసుకున్నామో సేమ్ అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చుతోని కుట్టుకుంటూ రావాలి.
ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతైతే పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఈజీగా పైపింగ్ అయితే వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ కార్నర్స్ ఉన్న దగ్గర కూడా కరెక్ట్ కార్నర్ అనేది పట్టేసుకొని సూది కిందికి దింపేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా పైపింగ్ అనేది వేసేసుకొని ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ అనేది వేసేసుకొని షోల్డర్స్ 2 కూడా జాయింట్ వేసేసుకోండి. షోల్డర్స్ 2 జాయింట్ వేసేసుకున్నాక పఫ్ హ్యాండ్స్ కదా, అందుకోసం నేనైతే హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది జాయింట్ వేసేస్తున్నాను. సో దీనికి నార్మల్గా మనకి బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టొచ్చు, కానీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి ఫ్రిల్స్ ఫ్రాక్ అండ్ బెలూన్ హ్యాండ్స్. సో అందుకోసము ఈసారి అయితే పఫ్ హ్యాండ్స్ అయితే ట్రై చేశాను. నేను ఎప్పుడు వేయలేదండి పఫ్ హ్యాండ్స్ అయితే, ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఎలా ఉంది అనేసి మా ఆయన అయితే చాలా బాగుంది అని చెప్పారనమాట. సో నేను పడ్డ కష్టం అంతా కూడా పోతుందండి ఆయన ఒక్క మాట చెప్తే చాలు. సో అది బాగుందా లేదా, నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే మా ఆయన చెప్తారనమాట. నాకు ఆ ఒక విషయం అయితే నేను చాలా హ్యాపీ. సో ఇదనమాట, ఇలా మొత్తం కూడా నీట్గా లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకొని సో ఇలా జాయింట్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. మనం ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మరి ఎక్కువగా పెట్టుకోవద్దండి, మరి ఎక్కువగా పెడితే లుక్ అనేది బాగోదు. ఒక 5 or 6 వచ్చేలా పెట్టుకుంటే చాలు. మనకి ఎక్కడైతే హ్యాండ్ మిడిల్ ఉంటుందో అక్కడ ఒక 5 or 6 ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి సో చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలాగా కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 6, 7 అలా వచ్చినట్టున్నాయి. సో నేను ఎంతైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడ నుంచి జస్ట్ మనం